హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు దొరుకుతూ మిమ్మల్ని మరి ఒక్కసారి మా ఈ బ్యాక్ టు ది వర్డ్ అండ్ టీవీ ప్రోగ్రామ్ కి ఆహ్వానించడానికి దేవునిలో మేము ఎంతో ఆనందపడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని బిడ్డలారా, మనం చూసిన విధంగా గతించిన 6 వారముల నుండి మనం యెహోవా వాక్కు లేదా దేవుని వాక్కు అనే అంశం మీద మనం ధ్యానించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం కూడా మనం యెహోవా వాక్కు అనే అంశంపై ఒక వేరే టాపిక్ మీతో మాట్లాడని దేవునిలో నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే గత వారం మనం అద్భుతములు చేసే యెహోవా వాక్కుని చూసినాం. మనం అంతకుముందు వారం మనం చూసినట్లయితే సృష్టించే యెహోవా వాక్కు అని కొంచెం మనం దీర్ఘంగా ఆలోచన చేయడం లేదా దీర్ఘంగా మనం ధ్యానించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సాయంకాల సమయంలో మనము నడిపించే యెహోవా వాక్కు అనే అంశం మీద మనం ధ్యానం చేయాలని యేసయ్య నామములో నేను ఆశిస్తున్నాను. మనందరం ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవా, మహాదేవుడా, మహాపరిశుద్ధుడా, నీ యొక్క ఘనమైన నామముల కొరకే స్తోత్రం నాయన. ప్రభు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రం అయ్యా. మేము నీ యొక్క పాదముల చెంత అయ్యా వచ్చి ఈ యొక్క వాక్యం మేము ధ్యానించుండగా పరిశుద్ధాత్మ దేవుడా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించి అయ్యా మాతో నీ వాక్యాన్ని మాట్లాడాలని, మా ద్వారా నీ యొక్క కార్యాలు జరిగించాలని ప్రభు నాయన, నీ యొక్క మహిమ ప్రభావాన్ని మా మధ్య ఉంచి రాజా మాకు ఈ వాక్యాన్ని నువ్వు బోధించి ఈ వాక్యం ద్వారా నీ నామానికి మహిమ ఘనత కలిగేలాగా అయ్యా ఇక్కడ చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించిన ఆయన ఆ బిడ్డలకు కావలసిన ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ వార్తను మీరు పంచి ఆ బిడ్డల్లో మీరు కార్యం చేయగలరని యేసయ్య నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనందరం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో తీసి 119వ కీర్తన 105వ వచనం ఒక్కసారి చదవాలని నేను దేవుని ఆశిస్తున్నాను. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనం ఈ విధంగా చెప్పండి: నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. మనం కీర్తన గ్రంథం 121వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయన నీ పాదములు తొట్టులనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకుడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకుడు, నిద్రపోడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే ఈ 2 వచనంలో మనం చూసినట్లయితే మనకి అక్కడ చాలా క్లియర్ గా ఒకటి కనపడింది. ఏంటంటే ఈ యొక్క యెహోవా వాక్ అనేది నిన్ను నడిపించే వాక్కుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం జీవ గ్రంథంలో చూసినట్లయితే మన జీవ గ్రంథంలో అనేక జీవితం మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ యెహోవా వాక్కు ప్రజలను నడిపించినట్లుగాను, ఈ యెహోవా వాక్కు జనాలతో మాట్లాడినట్లుగాను, ఈ యెహోవా వాక్కు ప్రజలకి ఒక గమ్యాన్ని లేదా ప్రజలకి లేక దేవుని బిడ్డలకి లేదా ప్రవక్తలకి లేదా ఎవరెవరైతే దేవుని ఆశ్రయించారో లేదా ఎవరెవరైతే యేసయ్య చూస్ చేసుకుని వాళ్ళని నడిపించారో వాళ్ళందరినీ ఈ వాక్యం మనం ఏం చేసినట్టంటే నడిపించినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ వాక్యంలో శక్తి ఏంటంటే నీ జీవితాన్ని నడిపించే ఒక శక్తి ఈ వాక్యంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం నడిపించే వాక్కు నడిపించే యెహోవా వాక్కు అని మనం చూడగలుగుతాం. కానీ ఈ నడిపించే యెహోవా వాక్కు మన జీవితంలో పనిచేయాలంటే, ఈ నడిపించే యెహోవా వాక్కు మన జీవితాన్ని కంట్రోల్ చేసి మన జీవితంలో ఒక కార్యం చేయాలంటే మనం కొన్ని కార్యాలు చేయవలసి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుల, మన దేవుని గ్రంథంలో చూసినట్లే నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే నువ్వు దేవుని ఆధీనంలోకి రావాలి. హల్లెలూయా. మనం దేవుని ఆధీనంలోకి రాకుండా దేవుని వార్త లేదా యెహోవా వాక్కు ద్వారా మనం నడిపించబడ్డం చాలా కష్టమైన పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుల, దేవుని బిడ్డలారా, మనం ఆది కాండం నుండి మనం ఒక్కసారి చూసినట్లయితే అక్కడ మనకి ఆదాము అవ్వ కథ మనకి మనం చూడగలుగుతున్నాం. ఈ ఆదాము అవ్వల్ని యేసయ్య లేదా యెహోవా దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏమైందంటే యెహోవా దేవుడు ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత వాళ్ళని దేవుడు ఆయన వార్త ద్వారా లేదా దేవుని ఆయన యొక్క ప్రసన్నత ద్వారా నడిపించడం జరిగింది. హల్లెలూయా.
కానీ ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి దేవుని యొక్క సమూహం నుండి బయటకు వచ్చేసారో అప్పుడు ఏమైందంటే దేవుని యొక్క నడిపింపు వాళ్ళ జీవితంలో ఆగిపోవడం చూస్తున్నాం. ప్రియ సోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతవరకైతే ఆదాము హవ్వలు దేవుని వాక్యానికి లోబడి దేవుని మాటకు లోబడి ఆయన యొక్క సన్నిధిలో ఉండగలిగారో అంతవరకు వాళ్ళ జీవితంలో ఏం చూడాలంటే దేవుని యొక్క ప్రసన్నత లేదా దేవుని యొక్క మాట వాళ్ళని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క ఆ కార్యాన్ని మీరి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు తృణీకరించారో వెంటనే వాళ్ళ దేవుని చేత విసర్జించబడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఈ యెహోవా వాక్కు ఎట్లా నడిపిస్తుందంటే ఎవరైతే ఆయన వాక్కుకు లోబడతారో, ఎవరైతే ఆయన వాక్కు యొక్క అధికారం కింద రాగలరో వారిని యెహోవా వాక్కు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అదే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని నడిపింపు అంటే దేవుని యొక్క సన్నిధి లేదా దేవుని యొక్క ప్రసన్నత. ఎప్పుడైతే ఆదాము హవ్వలు ఆ దేవుని యొక్క ప్రసన్నతను దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారో వాళ్ళ దేవుని యొక్క నడిపింపు నుండి వాళ్ళు బయటికి రావడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అబ్రహాము జీవితం చూసినట్లయితే అబ్రహాము దేవుని వాక్కుకు లోబడిన కారణంగా అబ్రహాముని దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కార్యం మనం చూడవలసింది ఏంటంటే నువ్వు దేవుని వాక్కి లోబడకుండా దేవుని యొక్క నడిపింపులో నువ్వు నడవడం చాలా కష్టమైన పరిస్థితి. అంటే మనం లోక ఆశల్ని విడిచిపెడితేనే కానీ దేవుని వాక్యానికి మనం లోబడలేం. ప్రియ సోదర, మనకి ఇప్పుడు దేవుని మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా దేవుడు ఆయన బిడ్డల్ని ఒక సెలెక్ట్ చేసుకుని ఆయన బిడ్డల్ని నడిపించడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎక్కడైతే దేవుడు ఆయన బిడ్డలు నడిపిస్తున్నాడో అక్కడ మనం ఏం చూడగలుగుతుందంటే వాళ్ళు లోకం తట్టు కాకుండా వాళ్ళు దేవుడి తట్టు తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో అనేక కష్టాలు, నష్టాలు, బాధల్లో మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు మనల్ని నడిపించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అది చాలా వాస్తవమైన విషయం. కానీ దేవుడు మనల్ని నడిపించాలంటే మనం ఆయన యొక్క సన్నిధిని మనం కోరుతున్నామా? మనం దేవుడు మనల్ని నడిపించాలంటే ఆయన యొక్క ప్రసన్నత క్రింద మనం రావడానికి సిద్ధంగా ఉన్నామని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరి సోదరు, మనం ఏమనుకున్నాం అంటే దేవుడు నడిపించడం అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నడిపించడం అంటే మన ఏం కష్టాలు నష్టాలు లేకుండా దేవుడు అన్ని సుఖ సంపదలు ఇచ్చి నడిపిస్తాడని అనుకున్నాం. కానీ అది అంత మంచి విషయం కాదు. ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడంటే దాని అర్థం నీకు కష్టాలు రావని కాదు, నీకు నష్టాలు రావని కాదు, నీకు బాధలు రావని కాదు. కానీ దేవుడిని నడిపించాడంటే నిన్ను ఒక గమ్యం చేర్చాలని లేదా నీకు ఒక వేరే స్థానంలో నిన్ను ఉంచాలని ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను ఆ యొక్క వాక్యం ద్వారా నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిర్గమకాండంలో చూసినట్లయితే యెహోవా దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అందులో మనం ఇక్కడ ఏం చూడగలుగుతున్నాం అంటే నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించటకే పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగునిచ్చుటకే రాత్రి వేళ అగ్ని స్తంభముగాను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చనుంది. ప్రియమైన సహోదరుడా, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నేను పగటిలో నీకు మేఘ స్తంభం గాను రాత్రిలో నీకు వెలుగడానికి ఒక అగ్ని స్తంభం గాను నేను ఉండి నిన్ను నడిపించగలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, మనం ఇక్కడ మనం చూసినట్లయితే అంతేకాదు కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1-2 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడిందంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నారు. అంతేకాకుండా అక్కడ దేవుడు ఏం మాట్లాడుతుందంటే నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యిందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు
కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం చేత నడిపించబడతావో, నువ్వు జలములో వెళ్ళినప్పుడు కూడా ఆ జలం ఏమంటే నీ మీద పొల్లి పారవంటున్నారు. హల్లెలూయా. నువ్వు అగ్నిలో నడిచినప్పుడు కూడా ఆ అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు అన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను కొంచెం ఒక ఆత్మీయ అర్థాన్ని చెప్పి నేను దేవుల్లో సాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఆత్మీయ అర్థాన్ని చెప్పి ఈ దేవుని వాక్యంలో సాగాలని ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే మనం నీళ్ళని చూస్తున్నాం. ఈ నీళ్లు అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా మన కష్టాలకి, నష్టాలకి, బాధలకి, దుఃఖాలకి సూచనగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కష్టాల్లో నడిచినా సరే, దుఃఖాల్లో నడిచినా సరే, బాధల్లో నడిచినా సరే, ఒకటి తెలుసుకో, ఆ యొక్క బాధలు, దుఃఖాలు, నష్టాలు, కష్టాలు నీ మీద పొర్లి పారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు ఒక గమ్యాన్ని ఉంచారు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన వాక్యం ద్వారా నిన్ను ఒక పాలు తేనె ప్రవహించే దేశంలో తీసుకెళ్లాలని. అదే కానాను దేశం. అదే మనం ఏమిటంటే పరమ కానాను అంటాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనేకమైన ఆ దేవుని బిడ్డల యొక్క చరిత్ర చూసినట్లయితే వాళ్ళ కష్టాల్లోను, నష్టాల్లోను, బాధల్లోను, దుఃఖాల్లోను వాళ్ళు దేవుని విదిలిపెట్టలేదు కానీ వాళ్ళ దేవుల్లో ఇంకా ముందుకు సాగారు. ఎందుకో తెలుసా? దేవుడి నడిపించే శక్తి వాళ్ళు పనిచేయబట్టి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళ జీవితంలో ఉండేది. దేవుని యొక్క ఆ యొక్క సమూహం వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించబట్టి ఆ యొక్క కష్టాల్ని, నష్టాల్ని దాటగలగడానికి దేవుడు వారికి కంప్లీట్ గా శక్తిని కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదర సహోదరు, అందుకనే బైబిల్ చెప్తుంది, నీవు జలములలో పోవునప్పుడు ఆ జలములు నీ మీద పొర్లి పారవంటున్నాడు. హల్లెలూయా. ఇంకొకటి ఏం చెప్తుంటే నువ్వు అగ్నిలో నడిచినప్పుడు, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అగ్ని అనేది మనకి ఏమి సూచిస్తుందంటే నిన్ను పరీక్షించే సమయంగా మనల్ని సూచిస్తుంది. హల్లెలూయా. ఈ అగ్ని అనేది మనకి ఏం చూపెడుతుందంటే మనల్ని పవిత్రం చేసే ఒక స్థలంగా మనకు చూపెడుతుంది. హల్లెలూయా. అంతేకాదు కానీ ఈ అగ్ని అనేది ఏం చేస్తుందంటే నిన్ను పుటములో వేసి నిన్ను యొక్క సరైన పాత్రగా మలచాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనకు కనపడుతుంది. అందుకే కొన్ని సార్లు దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను అగ్ని ద్వారా హల్లెలూయా నడిపిస్తున్నాడు. ఎందుకంటే నిన్ను దేవుడు తనకు కావలసిన ఆ యొక్క పాత్రని ఆయన చెయ్యాలనే ఉద్దేశంతో నిన్నేం చేస్తున్నాడంటే అగ్ని ద్వారా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి నేను మీతో చెప్తాను, నువ్వు అగ్నిలోనైనా నడవచ్చు, నువ్వు నీళ్ళలోనైనా నడవచ్చు, కానీ ఒకటి తెలుసుకో, ఆ అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు. హల్లెలూయా. ఆ నీళ్లు నీ మీద పొర్లి పారవు. ఎందుకో తెలుసా? నువ్వు యెహోవా సన్నిధి నీతో ఉంది. హల్లెలూయా. యెహోవా ప్రసన్నత నీతో ఉంది. ప్రియమైన బిడ్డ, యెహోవా వాక్కు నిన్ను నడిపిస్తుంది కాబట్టి హల్లెలూయా, నీలో ఆ యొక్క శక్తి, బలము ఆ యొక్క వాక్యము ద్వారా నీ జీవితంలోకి రావడం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం షడ్రక్, మెషక్, అబేద్నెగో అని ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల జీవితం మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, వారికి ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా వాళ్ళు దేవుని వాక్యం వైపే కానీ వేరే వైపు వాళ్ళు చూడటం మనం చూడలేదు. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజా, నేను మీకు మొక్కం అంటే మొక్కం అన్నారు. హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని విడిపించినా సరే, మా దేవుడు మమ్మల్ని విడిపించకపోయినా సరే, మేము మట్టికి మా దేవునికే మొక్కుతామని వాళ్ళ అంత తీర్మానంతో వాళ్ళు దేవుని కోసం నిలబడినప్పుడు హల్లెలూయా దేవుని వాక్యము వాళ్ళని నడిపించింది. హల్లెలూయా. వాళ్ళ అగ్నిగుండంలో వేసినా కూడా హల్లెలూయా అగ్ని వాళ్ళని కాల్చలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకో తెలుసా? దేవుని యొక్క నడిపింపు వాళ్ళ అగ్నిగుండంలో చూడగలిగారు. హల్లెలూయా. ఆ యొక్క రాజు అంటున్నాడు, మనం ముగ్గురిని అగ్నిగుండంలో వేసాం, ఈ నాలుగో మనిషి ఎక్కడ ఉన్నాడు అక్కడ? హల్లెలూయా అని అడగడం మనం చూస్తున్నాం దానియేలు గ్రంథంలో. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు అగ్నిలో నడిచినా కూడా దేవుని యొక్క ప్రసన్నత ఉంటే, దేవుని యొక్క సమూహం ఉంటే, హల్లెలూయా, ఐ టెల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య నామములో చెప్తున్నాడు, ఆ అగ్ని నిన్ను కాల్చదు. హల్లెలూయా. ఆ అగ్ని నిన్ను తాకలేదు. ప్రియమైన సహోదరుడా, అదే కాకుండా నువ్వు అగ్నిలో నడవబట్టి నువ్వు దేవునిలో బలపడుతున్నావు. ఆ అగ్నిలో నుండి నిన్ను దేవుడు తీసుకెళ్ళబట్టి నువ్వు దేవునికి సరైన పాత్రగా నువ్వు మార్చబడుతున్నావని యేసయ్య నామములో నీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో అనుకుంటానేమో, అయ్యా నువ్వు నన్ను నడిపించట్లేదా, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ దుఃఖాలు, ఎందుకు ఈ బాధలు అనుకున్నా? ఐ టెల్ యు ఇన్
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రియమైన సహోదరుడా, నిన్ను దేవుడు ఆ అగ్నిలో నడిపించడానికి కారణమే నువ్వు ఒక సరైన దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడాలని, నువ్వు సరైన దేవుని బిడ్డగా దేవుడు నిన్ను నిలబెట్టాలని ఈ యొక్క అగ్ని పరీక్షను, ఈ యొక్క అగ్ని గుణం ద్వారా దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, అంతేకాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే జీవ గ్రంథంలో బైబిల్ ఏం చెప్తుందంటే, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ప్రియమైన సహోదరుడా, అది కీర్తన 23:4 వచనంలో మనకి దేవుని గ్రంథంలో మనం చాలా చక్కగా చూడగలుగుతున్నాం. అంతేకాదు కానీ యెహోషువ 1:5 వచనంలో బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను నేను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నిన్ను నేను విడవను. హల్లెలూయా. నిన్ను ఎడబాయను అంటున్నాడు. ఎంత ఘనమైన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీ యొక్క జీవితం గురించి నువ్వు కలవరపడక. హల్లెలూయా. నీ జీవితం గురించి నువ్వు చింతించక, నీ కష్టాలు, బాధలు, నష్టాల గురించి నువ్వు చింతించవద్దని యేసయ్య నామములో చెప్తున్నాను. ఎందుకో తెలుసా? నా దేవుడు నిన్ను విడువడని చెప్తున్నాడు. నా దేవుడు నిన్ను ఎడబాయడని చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా నొక్కటి చెప్తున్నాను, నా దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. హల్లెలూయా. నా దేవుడు నడిపించే శక్తి గలవాడు. హల్లెలూయా. నా దేవుని వాక్యంలో ఆ నడిపించే శక్తి ఉంది. నా దేవుని వాక్యంలో నిన్ను ఈ దరి నుండి ఆ దరికి తీసుకెళ్లే ఒక శక్తి ఉంది. కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదర, ఇక్కడ ఏమంటుందంటే, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ గా ఉంది. ఏంటంటే, ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. హల్లెలూయా. అంటే నువ్వు మరణ లోయలో నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. నువ్వు మరణ ఆ ఛాయల్లో నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. అంతేగాని మరణం ద్వారా నువ్వు ప్రవేశించినా కూడా హల్లెలూయా, ఆ మరణము నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. నువ్వు మరణ బాటలో నడవడం అది వాస్తవం. హల్లెలూయా. నువ్వు మరణం యొక్క ఆ యొక్క సూచనలో నువ్వు నడవడం అది వాస్తవం. హల్లెలూయా. నువ్వు మరణం గుండా నీ యొక్క ప్రయాణం చేయడం అది వాస్తవం. హల్లెలూయా. నువ్వు మరణ లోయలో నువ్వు సంచరించడం అది వాస్తవం. కానీ ఆ మరణం నిన్ను తాకదు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ బైబిల్ చెప్తుంది, నా దుడ్డి కర్రయు నా దండమును నిన్ను ఆదరించినట్టుంది. హల్లెలూయా. ఆ దుడ్డి కర్ర, దండం అంటే అదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అదే దేవుని వార్త. హల్లెలూయా. అదేంటంటే దేవుని యొక్క ప్రామిస్. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానమే ఆ దుడ్డి కర్ర. హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పమే ఆ దుడ్డి కర్రగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, నువ్వు మరణ బాటలో నడవడం వాస్తవం. కానీ ఈ యొక్క దేవుని యొక్క ఆ ప్రసన్నత, ఆ దేవుని యొక్క సమూహం నీతో నడవబట్టి ఆ మరణం నిన్ను తాకదని యేసయ్య నామములో చెప్తున్నాను. ప్రియ సహోదరుడా, నీ యొక్క వాగ్దానము, దేవునిచ్చిన వాగ్దానము, దేవుని యొక్క సంకల్పం నీ జీవితంలో నెరవేరే వరకు ఆ యొక్క దేవుని వార్త నిన్ను నడిపిస్తూనే ఉంటది. ప్రియమైన సహోదర, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు పుట్టక ముందే నా కన్నులు నిన్ను చూచానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నేను ఇక్కడ ఆత్మీయ అర్థాన్ని చెప్పి ఈ దేవుని వాక్యంలో సాగాలని ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే మనం నీళ్లను చూస్తున్నాం. ఈ నీళ్లు అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కష్టాలకి, నష్టాలకి, బాధలకి, దుఃఖాలకి సూచనగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు కష్టాల్లో నడిచినా సరే, దుఃఖాల్లో నడిచినా సరే, బాధల్లో నడిచినా సరే, ఒకటి తెలుసుకో, ఆ యొక్క బాధలు, దుఃఖాలు, నష్టాలు, కష్టాలు నీ మీద పొర్లి పారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు ఒక గమ్యాన్ని ఉంచారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అనేకమైన ఆ దేవుని బిడ్డల యొక్క చరిత్ర చూసినట్లయితే వాళ్ళ కష్టాల్లోను, నష్టాల్లోను, బాధల్లోను, దుఃఖాల్లోను వాళ్ళు దేవుని విదిలిపెట్టలేని కానీ వాళ్ళ దేవుల్లో ఇంకా ముందుకు సాగారు. ఎందుకో తెలుసా? దేవుడి నడిపించే శక్తి వాళ్ళు పనిచేయబట్టి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళ జీవితంలో ఉండేది. దేవుని యొక్క ఆ యొక్క సమూహం వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించబట్టి ఆ యొక్క కష్టాల్ని, నష్టాల్ని దాటగలగడానికి దేవుడు వారికి కంప్లీట్ గా శక్తిని ఇవ్వడం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదర, అందుకనే బైబిల్ చెప్తుంది, నీవు జలములలో పోవునప్పుడు ఆ జలములు నీ మీద పొర్లి పారు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకో
ఇంకొకటి ఏం చెప్తుంటే నువ్వు అగ్నిలో నడిచినప్పుడు హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అగ్ని అనేది మనకి ఏమి సూచిస్తుందంటే నిన్ను పరీక్షించే సమయంగా మనం సూచిస్తుంది. హల్లెలూయా ఈ అగ్ని అనేది మనకి ఏం చూపెడుతుందంటే మనల్ని పవిత్రం చేసే ఒక స్థలంగా మనకి చూపెడుతుంది. హల్లెలూయా అంతేకాదు కానీ ఈ అగ్ని అనేది ఏం చేస్తుందంటే నిన్ను పుటములో వేసి నిన్ను యొక్క సరైన పాత్రగా మలచాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనకు కనపడుతుంది. అందుకే కొన్ని సార్లు దేవుడు ఏం చేస్తుందంటే నిన్ను అగ్ని ద్వారా హల్లెలూయా నడిపిస్తున్నాడు. ఎందుకంటే నిన్ను దేవుడు తనకు కావలసిన ఆ యొక్క పాత్రని ఆయన చెయ్యాలనే ఉద్దేశంతో నిన్నేం చేస్తున్నాడంటే అగ్ని ద్వారా నడిపిస్తున్నాడు. హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి నేను మీతో చెప్తాను, నువ్వు అగ్నిలోనైనా నడవచ్చు, నువ్వు నీళ్ళలోనైనా నడవచ్చు, కానీ ఒకటి తెలుసుకో, ఆ అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు. హల్లెలూయా ఆ నీళ్లు నీ మీద పొర్లి పారవు. ఎందుకో తెలుసా, నువ్వు యెహోవా సన్నిధి నీతో ఉంది. హల్లెలూయా యెహోవా ప్రసన్నత నీతో ఉంది. ప్రియమైన బిడ్డ, యెహోవా వాక్కు నిన్ను నడిపిస్తుంది కాబట్టి హల్లెలూయా నీలో ఆ యొక్క శక్తి బలము ఆ యొక్క వాక్యము ద్వారా నీ జీవితంలోకి రావడం మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరుడా, మనం షడ్రక్ మెషక్ అబేద్నెగో అని ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల జీవితం మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వాళ్ళు దేవుని వాక్యం వైపే గాని వేరే వైపు వాళ్ళు చూడటం మనం చూడలేదు. హల్లెలూయా వాళ్ళు ఏమన్నారు తెలుసా, రాజా నేను మీకు మొక్కు అంటే మొక్కు అన్నారు. హల్లెలూయా మా దేవుడు మమ్మల్ని విడిపించినా సరే, మా దేవుడు మమ్మల్ని విడిపించకపోయినా సరే మేము మటుకి మా దేవునికే మొక్కుతామని వాళ్ళ అంత తీర్మానంతో వాళ్ళు దేవుని కోసం నిలబడినప్పుడు హల్లెలూయా దేవుని వాక్యము వాళ్ళు నడిపించింది. హల్లెలూయా వాళ్ళని అగ్నిగుండంలో వేసినా కూడా హల్లెలూయా అగ్ని వాళ్ళని కాల్చలేదు. ప్రియమైన సహోదర ఎందుకో తెలుసా, దేవుని యొక్క నడిపింపు వాళ్ళ అగ్నిగుండంలో చూడగలిగారు. హల్లెలూయా ఆ యొక్క రాజు అంటున్నాడు, మనం ముగ్గురిని అగ్నిగుండంలో వేసాం, ఈ 4వ మనిషి ఎక్కడ ఉన్నాడు అక్కడ హల్లెలూయా అని అడగడం మనం చూస్తున్నాం దానియేలు గ్రంథంలో. ప్రియమైన సహోదరుడా, నువ్వు అగ్నిలో నడిచినా కూడా దేవుని యొక్క ప్రసన్నత ఉంటే, దేవుని యొక్క సమూహం ఉంటే హల్లెలూయా ఐ టెల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసయ్య నామములో చెప్తున్నాడు, ఆ అగ్ని నిన్ను కాల్చదు. హల్లెలూయా ఆ అగ్ని నిన్ను తాకలేదు. ప్రియమైన సహోదరుడా, అదే కాకుండా నువ్వు అగ్నిలో నడవబట్టి నువ్వు దేవునిలో బలపడుతున్నావు. ఆ అగ్నిలో నుండి నిన్ను దేవుడు తీసుకెళ్ళబట్టి నువ్వు దేవునికి సరైన పాత్రగా నువ్వు మార్చబడుతున్నావని యేసయ్య నామములో నీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడా, నీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో దుఃఖాల్లో అనుకుంటానేమో, అయ్యా నువ్వు నన్ను నడిపించట్లేదా, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ దుఃఖాలు, ఎందుకు ఈ బాధలు అనుకున్నా. ఐ టెల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రియమైన సహోదరుడా, నిన్ను దేవుడు ఆ అగ్నిలో నడిపించడానికి కారణమే నువ్వు ఒక సరైన దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడాలని, నువ్వు సరైన దేవుని బిడ్డగా దేవుడు నిన్ను నిలబెట్టాలని ఈ యొక్క అగ్ని పరీక్షను ఈ యొక్క అగ్ని గుణం ద్వారా దేవుడు నేను తీసుకెళ్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, అంతేకాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే జీవ గ్రంథంలో బైబిల్ ఏం చెప్తుందంటే, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ప్రియమైన సహోదరుడా, అది కీర్తన గ్రంథం 23:4 వచనంలో మనకి దేవుని గ్రంథంలో మనం చాలా చక్కగా చూడగలుగుతున్నాం. అంతేకాదు కానీ యెహోషువ 1:5 వచనంలో బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను నేను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నిన్ను నేను విడవను. హల్లెలూయా నిన్ను ఎడబాయను అంటున్నాడు. ఎంత ఘనమైన దేవుడు. హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీ యొక్క జీవితం గురించి నువ్వు కలవరపడక, హల్లెలూయా నీ జీవితం గురించి నువ్వు చింతించక, నీ కష్టాలు బాధలు నష్టాల గురించి నువ్వు చింతించవద్దని యేసయ్య నామములో చెప్తున్నాను. ఎందుకో తెలుసా, నా దేవుడు నిన్ను విడువడని చెప్తున్నాడు, నా దేవుడు నిన్ను ఎడబాయడని చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఒక్కటి చెప్తున్నాను, నా దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు. హల్లెలూయా నా దేవుడు నడిపించే శక్తి గలవాడు. హల్లెలూయా నా దేవుని వాక్యంలో ఆ నడిపించే శక్తి ఉంది. నా దేవుని వాక్యంలో నిన్ను ఈ దరి నుండి ఆ దరికి తీసుకెళ్లే ఒక శక్తి ఉంది కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, ఇక్కడ ఏముంటుందంటే, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను. హల్లెలూయా ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ గా ఉంది. ఏంటంటే, ఈవెన్ దో ఐ వాక్
through the valley of the shadow of death. Hallelujah. అంటే నువ్వు మరణ లోయలో నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. నువ్వు మరణ ఆ ఛాయల్లో నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. నువ్వు మరణం గుండా నీ యొక్క ప్రయాణం చేయడం అది వాస్తవం. హల్లెలూయా. నువ్వు మరణ లోయలో నువ్వు సంచరించడం అది వాస్తవం. కానీ ఆ మరణం నిన్ను తాకదు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ బైబిల్ చెప్తుంది, నా దుడ్డి కర్రయు నా దండమును నిన్ను ఆదరించినట్టుంది. హల్లెలూయా. ఆ దుడ్డి కర్ర దండం అంటే అదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అదే దేవుని వార్త. హల్లెలూయా. అదేంటంటే దేవుని యొక్క ప్రామిస్. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానమే ఆ దుడ్డి కర్ర. హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పమే ఆ దుడ్డి కర్రగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మరణ బాటలో నడవడం వాస్తవం. కానీ ఈ యొక్క దేవుని యొక్క ఆ ప్రసన్నత, ఆ దేవుని యొక్క సమూహం నీతో నడవబట్టి ఆ మరణం నిన్ను తాకదని యేసయ్య నామములో చెప్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క వాగ్దానము, దేవునిచ్చిన వాగ్దానము, దేవుని యొక్క సంకల్పం నీ జీవితంలో నెరవేరే వరకు ఆ యొక్క దేవుని వార్త నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర, నిన్ను ఎలా నడిపించాలి, నిన్ను ఎప్పుడు నడిపించాలి, నిన్ను ఎందుకు నడిపించాలి, నిన్ను ఏ దారిలో నడిపించాలి, నువ్వు ఏ దారిలో వెళ్తే నువ్వు గమ్యం చేరగలవు అని ఆయన తెలుసు. కాబట్టి నిన్ను ఈ దారిలో నడిపిస్తున్నాడు. ప్రియమైన సహోదర, కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, దుఃఖాలు ఉండొచ్చు, కానీ దాని అర్థం ఇది కాదు, యేసయ్య నన్ను చేయి విడిపెట్టాడని నువ్వు చెప్పకూడదు. ప్రియ సహోదర సహోదర, ఈ లోకంలో కష్టాలు లేని వారు ఎవరో మనం చూడగలమా? కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు లేని వారు ఎవరో లేరు ఈ లోకంలో. ప్రియ సహోదర సహోదర, నువ్వు దేవుళ్ళు వచ్చావని నా కష్టాలు వచ్చాయని మనం చెప్పకూడదు. హల్లెలూయా. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఈ కష్టాలను చెప్పకూడదు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఈ కష్టాల్లో పడి కొట్టుకుపోతున్నారు. కానీ నువ్వు ఈ కష్టాల్లోని కూడా నిన్ను కొట్టుకుపోకుండా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, ఎందుకంటే దేవుని నామాన్ని నువ్వు ధరించావు కాబట్టి. ఓ హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నడిపించే దేవుడిగా ఈ సాయంకాల సమయంలో ఓ దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు. అవును, నాకు తెలుసు నువ్వు కృంగిపోయి ఉన్నావు, నువ్వు కృషించిపోయి ఉన్నావు, నువ్వు బాధల్లో ఉన్నావు, నువ్వు దుఃఖాల్లో ఉన్నావు, నువ్వు నష్టాల్లో ఉన్నావు, నువ్వు కష్టాల్లో ఉన్నావు, నువ్వు అప్పుల్లో ఉన్నావు, నువ్వు బాధల్లో ఉన్నావు, నీకు ఒక ఆరోగ్యం క్షీణించిపోయి ఓ నేను చనిపోతానేమో అని నువ్వు తలంచుకుంటూ నువ్వు ఉన్న ఆ యొక్క స్థితి వాస్తవం. హల్లెలూయా. కానీ నేనేం చెప్తున్నాను తెలుసా? ఆ యొక్క సమస్యలో నుండి, ఆ యొక్క వాస్తవాల్లో నుండి నడిపించే వాక్యే యెహోవా వాక్కు. హల్లెలూయా. యేసు నామములో నీకు ఒకటి చెప్తున్నాను ప్రియ సహోదర సహోదర, నీ యొక్క కష్టాల్లో నష్టాల్లో దుఃఖాల్లో బాధలో నువ్వు అనుకున్నావు యేసయ్య నన్ను వదిలేశాడని, కానీ యేసయ్య వదలలేదు. ప్రియ సహోదర సహోదర, ఆయన చేతుల మీద నిన్ను తీసుకెళ్తున్నాడు. ప్రియమైన సహోదర సహోదర, ఒక్కసారి నీ యొక్క దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి దేవుని సంకల్పాన్ని గుర్తు చేసుకో. ఒక్కసారి దేవుని యొక్క ఆయన యొక్క ఇచ్చిన ప్రతి ప్రామిస్ ని ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్పు, యేసయ్య నేను ఈ యొక్క జీవితం అనే ఈ యొక్క సాగరాన్ని, ఆ జీవితం అనే ఈ యొక్క ప్రయాణాన్ని నేను నీ వాక్యం ద్వారా, నీ నడిపింపు ద్వారా నేను సాగుతానయ్యా, నేను ముందుకు వెళ్తానయ్యా, నేను నువ్వు చూపెట్టిన గమ్యాన్ని, నీ యొక్క పరమ కాలాన్ని నేను నడిచే వరకు అయ్యా ఈ యొక్క గమ్యాన్ని నేను వదలను, ఈ యొక్క వాక్యాన్ని నేను వదలనని నువ్వు దేవుడు చూపినట్లయితే హల్లెలూయా, దేవుడు గొప్ప కార్యం చేసి నీ యొక్క జీవితంలో శాంతిని సుఖాన్ని సౌభాగ్యాన్ని నెలకొల్పాడని యేసయ్య నామములో నీకు మనవి చేస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా అర్థం చేసుకున్నాం. ఓ హల్లెలూయా. పరమ తండ్రి, ఓ సత్య దేవుడా స్తోత్రమయ్యా, నువ్వు మాట్లాడిన మాటల కొరకే స్తోత్రం ప్రభువా. నాయన నడిపించండి రాజా. అయ్యా మా బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు కన్నా నీకు తెలుసు ప్రభువా. నడిపించండి నాయన, నీ వాక్త ద్వారా, నీ యొక్క ప్రవచన వాక్త ద్వారా అయ్యా, నీ యొక్క వాగ్దానాల ద్వారా అయ్యా, నీ యొక్క సంకల్పం ద్వారా అయ్యా నీ బిడ్డలు నడిపించండి రాజా. నీ యొక్క రాజ్యం కొరకు వాళ్ళని తయారు చేసి అయ్యా నీ రాజ్య వ్యాప్తి కొరకు బిడ్డల్ని వాడుకోమని యేసయ్య నామములో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రియమైన సహోదరి సహోదరుడా. ఆమేన్.